దయగల దేవా, కృపగల తండ్రి, మా జీవితాలలో మరి ఒక ఆదివారము మీరు మాకు ప్రసాదించినందులకై నీకు వందనాలు. ఈ ఉదయకాలము కొద్ది నిమిషములు నీ వాక్యం మేము ధ్యానించినట్టుండగా నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానాలని దృష్టికి అంగీకారమవునట్లు సహాయం చేయండి. ఈ దాసుడిని సిలువ చాటు మరుగుపరిచి నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన మిక్కిలి వినంతి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున చేరవచ్చిన మీ అందరికీ వందనాలు తెలియచేసుకుంటున్నాను. నేటి దినము మనము ధ్యానించబోయేటువంటి అంశము పట్టుదలతో కూడిన ప్రార్థన, పర్సిస్టెన్స్ ఇన్ ప్రేయర్ ఆర్ పర్సిస్టెంట్ ప్రేయర్. పట్టుదలతో కూడిన ప్రార్థన. ఆదియందు మానవుణ్ణి దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపములో సృజించుకున్నప్పుడు ఏదైనా వనములో ప్రతిదినము ఒక డైలాగ్ అంటే ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునేది, సంభాషణ. దేవునికి మానవునికి మధ్యలో సంభాషణ జరుగుతూ ఉండేది. ఈ సంభాషణ ఎప్పుడు ముగిసిందంటే, ఏ దినమైతే మానవుడు ఆ ఏదైనా వనం నుంచి వెళ్ళగొట్టబడ్డాడో సంభాషణ దాని యొక్క తీవ్రత తగ్గింది. అంతకుముందు ప్రతిదినము ప్రతి సాయంత్రము ఆదాము ఎక్కడ ఉన్నాడో వెతుక్కుని దేవుడు వచ్చి మాట్లాడటం, లేదా ఆదాము ఎక్కడ ఉన్నాడో దేవుడు పిలిచి మరీ మాట్లాడటం జరిగేది. రాను రాను క్రమేపీ మానవునికి దేవునికి మధ్యలో సంభాషణ కొదువైపోయింది. ప్రార్థన, పర్సిస్టెన్స్ ఇన్ ప్రేయర్, పట్టుదలతో కూడిన ప్రార్థన. ప్రార్థనకు డెఫినేషన్ ఎవరైనా అడిగితే సింపుల్గా ఒక మాటలో చెప్తారు, దైవ మానవ సంభాషణ. మనం ప్రార్థన చేయగానే తిరిగి జవాబు వస్తుందనే ఉద్దేశంతోనే, విశ్వాసంతోనే ప్రార్థన చేస్తాం. బట్ స్టిల్ డైలాగ్, ద బ్యూటీ ఆఫ్ ద డైలాగ్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్. ఇద్దరూ మాట్లాడుకోవటం, వెంటనే ఆయన మాట్లాడగానే ఈయన జవాబు చెప్పటం, ఈయన జవాబు చెప్పిన వెంటనే మరలా ఇంకో ప్రశ్న వేయటం, లేదా ఇంకో మాట మాట్లాడటం. ఆ అద్భుతమైన సంభాషణ సరళిలో నుంచి బయటకు వచ్చి మానవుడు ప్రార్థన చేసేటువంటి విధానము ఎలా మారిందో మనం గమనిస్తూ ఉంటే, మెల్లిమెల్లిగా ఆ దూరం పెరుగుతూ వచ్చింది. తర్వాతి దినంలో అది ఏ రీతిగా మారిందనంటే, దేవుడు ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకుని ఆ నాయకుడి ద్వారా మాట్లాడటం, దేవుడు ఒక ప్రవక్తను ఏర్పాటు చేసుకుని ఆ ప్రవక్త ద్వారా మాట్లాడటం. ఈయన ప్రార్థన చేస్తే, రాజు ప్రార్థన చేసినా సరే ప్రవక్త ద్వారా జవాబిచ్చిన సన్నివేశాలు పాత నిబంధన గ్రంథంలో మనకు అనేకమైనవి ఉన్నాయి. ఈ డెఫినేషన్ని పక్కన పెట్టి హీబ్రూ భాషలో ప్రార్థన అనేటువంటి మాట వచ్చేటువంటి మాట కారా అని అన్నాడు. దాని అర్థం ఏమిటంటే టు క్రై అవుట్, ఎలుగెత్తి ఏడ్చుట, దేవునికి ఎలుగెత్తి మొర్రపెట్టుట, టు కాల్, దేవుణ్ణి పిలుచుట. గ్రీకు భాషలో దీన్ని ఏమన్నారంటే టు డిమాండ్ అని అన్నారు. ఒక జవాబును రాబట్టుకోవటానికి చేసేటువంటి ప్రయత్నము. ఇది మీడియేషన్ అక్కర్లేనిది ప్రార్థన అంటే. మనం వెళ్ళి మూడో వ్యక్తిని పిలుచుకొని ఇది నేను చెప్పాలనుకుంటున్నాను, నువ్వు వెళ్ళి దేవుడితో చెప్పు అనేది కాదు. ప్రార్థన మనకి దేవునికి మధ్యలో మూడో వ్యక్తి యొక్క అవసరం లేకుండా జరిగేటువంటి సంభాషణ. ఈ ప్రార్థనా శైలులను మనము పరీక్షించినట్లయితే పాత నిబంధన గ్రంథంలో మోషే ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుని ఎదుట వేడుకుంటున్నాడు. వేడుకొనుట ఒక రకమైన ప్రార్థన. నిర్గమాకాండము 32వ అధ్యాయము 11వ వచనము, వేడుకొనుట. వేడుకున్నాడు మోషే. రెండవ రకమైన ప్రార్థన కుమ్మరించుట. ఏ రకమైన కుమ్మరించుట? హన్నా పిల్లలు లేనప్పుడు ప్రార్థిస్తుంది. ఏ రీతిగా ప్రార్థిస్తుందంటే సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనములో, నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుచున్నాను అని చెప్తుంది. ఏలీ అంటున్నాడు, నీవు మత్తురాలుగా ఉన్నావు అని అంటే, లేదు నా ఏలినవాడా,
నేను దేవుని సన్నిధిని, యెహోవా సన్నిధిని నా ఆత్మను కుమ్మరించుచున్నాను. మన ఆత్మ కుమ్మరించేంతగా ప్రార్థన చేయటం అంటే టు పోర్ అవుట్ అవర్ హార్ట్. మన హృదయంలో ఉన్నదంతయు దేవుని సన్నిధానంలో కుమ్మరించి చేసేటువంటి విజ్ఞాపన లేదా ప్రార్థన. ఇంకొక రకమైన ప్రార్థన మొర్రపెట్టుట. దినవృత్తాంతముల 2వ గ్రంథము 32వ అధ్యాయం 20వ వచనంలో రాజైన హిజ్కియా ఆకాశము తట్టు చూసి మొరపెడుతూ ఉన్నాడు. మొర్రపెట్టుట 3వ రకమైన ప్రార్థన. 4వ రకమైన ప్రార్థన యోబు. ఆయన చెప్తున్నాడు, నీవు జాగ్రత్తగా దేవుని వెదకని ఎడల, సర్వశక్తుడకు దేవునిని బతిమలాడుకుని ఎడల. యోబు గ్రంథము 8వ అధ్యాయం 5వ వచనంలో బ్రతిమిలాడుకొనుట, దేవుని వెదకుట, బ్రతిమిలాడుకొనుట ఇదొక రకమైన ప్రార్థన. కీర్తన 73వ కీర్తన 28వ వచనంలో ఇంకొక మాట రాయబడి ఉన్నది. ఏమిటంటే ప్రభువైన యెహోవా శరణుజొచ్చుట. ప్రభువైన యెహోవా శరణుజొచ్చుట ఇది 5వ రకమైన ప్రార్థన. 6వ రకమైన ప్రార్థన మోకాళ్ళు ఉన్నట. ఎఫ్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో ఇటువంటి ప్రార్థన, మోకాళ్ళుని ప్రార్థన చేయుట. చాలా రకాలైన ప్రార్థనలు ఉన్నాయి, చాలా డెఫినేషన్స్ ఉన్నాయి. కానీ పాత నిబంధన గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో ప్రార్థనకు కొన్ని ఎగ్జాంపుల్స్ని చూసి వాటిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మొదటి రకమైన ప్రార్థన ఏమిటంటే, అబ్రహాము ఒక పని ఎలియాజర్కి అప్పచెప్పాడు. ఈ ఎలియాజర్కి ఒక పని అప్పచెప్పినప్పుడు ఆ పని పూర్తి చేసుకోవటం ఎట్లాగో ఆయనకు తెలియలా. ఎందుకంటే ఆయనకేం అడ్రస్ ఇవ్వలా, ఆయనకు ఒక ప్రాంతానికి వెళ్ళమని చెప్పలా. ఆ దాసుని బిడ్డకు లేదా అబ్రహాం యజమానుని బిడ్డకు ఒక రూపవతి అయినా గుణవతి అయిన భార్యను ఇమ్మటానికి లేదా ఎలాగా ఆమెను కనుగొనాలి అనేటువంటి ఆలోచనతో యెహోవా పేరున ప్రార్థన చేస్తున్నాడు. నా యజమాని అయిన అబ్రహాము దేవుడైన యెహోవాకు మొరపెడుతున్నాడు ఆయన. నిర్గమాకాండం 24 ఆదికాండం 24వ అధ్యాయము 10-20 వచనంలో చూస్తే ఆయన ప్రార్థన చేసి రెబ్కాను యజమాని సన్నిధికి తీసుకువెళ్ళటానికి 3 సార్లు ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. మొదట వారిని కనుగొన్నప్పుడు ప్రార్థన చేశాడు, తర్వాత ఆమె అని నిశ్చయించుకున్న తర్వాత ప్రార్థన చేశాడు, తిరుగు ప్రయాణమైనప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన పనిని పూర్తి చేసుకోవటానికే చేసేటువంటి ప్రార్థన. రెండవ ప్రార్థన యాకోబు తన బిడ్డలను, తన కలిగిన సమస్తాన్ని తీసుకుని బయలుదేరి తన దేశానికి వచ్చేటప్పుడు అన్నయ్యైన ఏదోము ఏమన్నా కోపంతో ఉన్నాడేమో, చంపటానికి సిద్ధముగా ఉన్నాడేమోనని 7 మార్లు మోకరించి సాగిలపడి అక్కడ బయలుదేరే ముందు ప్రార్థన చేస్తున్నాడు. ఆదికాండము 32వ అధ్యాయం 24-30 వచనముల వరకు, అలాగే 33వ అధ్యాయంలో కూడా ఈ రీతిగా ఆయన ప్రార్థన అక్కడ రాయబడి ఉన్నది. సంసోను 3వ రకమైన ప్రార్థన, మరణము వంటి పరిస్థితిలో కూడా దేవునికి ప్రార్థన చేయటం. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయంలో ఈ ప్రార్థన రాయబడింది. సంసోను ప్రార్థన చేస్తున్నాడు. దాహార్తితో చనిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఎలుగెత్తి ఏడుస్తూ ఉన్నాడు, నాకు దాహము తీర్చుము అని. దేవుడు ఆయనకు ఒక బావిని చూపించడం అక్కడ జరుగుతూ ఉంటుంది. తరువాత ప్రార్థన ఆలోచన చెప్పేటువంటి ప్రార్థన, దేవుడు ఆలోచన ఇచ్చేటువంటి ప్రార్థన. ఇది ఎక్కడ చూడగలుగుతామంటే 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 31వ వచనంలో దావీదు ప్రార్థన చేస్తున్నాడు. అహీతోపేలు దావీదునకు వ్యతిరేకంగా దావీదు రాజ్యము నశించిపోవాలి లేదా వారు మరణమైపోవాలి, యోర్దాను దాటి రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఒక పన్నాగం పన్నుతున్నాడు. అయితే దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన దేవుడు విని ఆ ప్రార్థనను అంగీకరించి దావీదుకు ఒక మార్గము స్థిరపరుస్తూ ఉన్నాడు. అలాగే దానియేలు చేసిన ప్రార్థన, దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 16-23 వచనంలో జ్ఞానమునిచ్చు ప్రార్థన. ఈ ప్రార్థన దానియేలుకు జ్ఞానమునిస్తుంది, ఆలోచన కల్పిస్తుంది. నెబుకద్నెజరు యొక్క కళకు అర్థము, ఆ కళ తెలుసుకోవాలి, ఆ కళ భావము కూడా తెలుసుకోవాలి. 2 జ్ఞానము దయచేసింది దేవుడే.
నెహెమ్యా ప్రార్థన, పర్షియా రాజు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, తిరిగి యెరూషలేము కట్టడానికి నన్ను పంపుము అనగానే చెరలో ఉన్న వ్యక్తిని పంపడం అంత సాధ్యమైన విషయం కాదు, కానీ ప్రార్థన చేసుకుని బయలుదేరుతూ వెళ్తున్నాడు. ఎస్తేరు, మొర్దెకైలు తమ ప్రజలైన యూదులు నశించిపోకుండా ఉండటానికి, హామాను పన్నిన పన్నాగంలో నుంచి బయటపడటానికి దేవునికి ప్రార్థన చేశారు. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయంలో ఇది మనం చూడవచ్చు. హేరోదు రాజు పౌలును శీలను చెరలో బంధించి పౌలును చంపించడానికి సిద్ధంగా ఉన్నటువంటి స్థితిలో అపోస్తలుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయంలో అక్కడ పౌలు చేసిన ప్రార్థన చూడవచ్చు. వెంటనే చెరసాల పునాదులు కదిలింపబడి, ఆ తలుపులు తెరవబడిని, ఆయన చేతికున్న ఆ బండలు కింద పడివేయబడిని, ఆయన బయటికి వచ్చాడు. దేవదూతలు చేయి పట్టుకుని ఆయనను బయటికి తీసుకురావడం జరుగుతుంది. మరణము నుంచి తప్పించేటువంటి ప్రార్థన. అలాగే చివరిగా ఒక రకమైన ప్రార్థన. ఏ ప్రార్థన అంటే, పౌలు నా శరీరంలో ఒక ముళ్ళు ఉన్నది, ఈ ముళ్ళు తీసివేయమని దేవుని సన్నిధానంలో మొరపెడుతూ ఉన్నాడు. ఆ మొరకు వచ్చిన జవాబు, నా కృప నీకు చాలు. కాబట్టి దేవుని కృప కొరకు ప్రార్థన. అన్నిటికీ మించి ప్రార్థనకు ఒక పెద్ద రోల్ మోడల్ బైబిల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి ప్రార్థనలు. ఏ ఏ సందర్భాలలో చేశాడు? బాప్తిస్మం అప్పుడు ప్రార్థన, రూపాంతర అనుభవం అప్పుడు ప్రార్థన, గెత్సెమనేలో సర్వమానవాళి కొరకు, వారి యొక్క పాపముల కొరకు, శిలువ బలియాగము కొరకు తనను తాను అర్పణముగా ఇవ్వటానికి ముందు ఆ అర్పణగా మార్చుకొనబడటానికి చేసినటువంటి ప్రార్థన, దైవ చిత్తానికి తన చిత్తాన్ని అప్పచెప్పినటువంటి ప్రార్థన, శిష్యుల కొరకు చేసిన ప్రార్థన. అలాగే పేతురు విషయంలో కానీ శిష్యుల విషయంలో కానీ వారు పాపములో పడిపోకున్నట్లు వారి కొరకు చేసినటువంటి ప్రార్థన. ఇటువంటి అనేక ప్రార్థనలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. పట్టుదలతో కూడిన ప్రార్థనకి ఖచ్చితంగా జవాబు ఉంటుందని ఈ సన్నివేశాలలో మనం చూసాం. ఈ జరిగిన ఉదంతాలన్నిటిలో మనం చూసాం. ప్రార్థనలో రకాలు లేదా ప్రార్థనలో విభాగాలు, ప్రార్థనని ఏది ప్రార్థనగా భావించబడవచ్చు. వర్షిప్, దేవుణ్ణి ఆరాధించటం, దేవుణ్ణి స్తుతించటం, దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించటం. అడరేషన్, డివోషన్, భక్తి. కమ్యూనియన్, దేవునితో సహవసించటం. కన్ఫెషన్, దేవుని సన్నిధిలో పాపమును ఒప్పుకొనటం. పిటిషన్, మన యొక్క వ్యాజ్యములన్నింటినీ ఆయన సన్నిధానంలో చెప్పటం. ఇంటర్సెషన్, విజ్ఞాపన, మన కొరకు లేదా ఇతరుల కొరకు చేసేటువంటి విజ్ఞాపన. ఇవన్నీ ప్రార్థనలో విభాగములే. పాత నిబంధన గ్రంథము రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయము మనం చూసినట్లయితే ఇక్కడ ఒక సన్నివేశం మనకు కనపడతా ఉన్నది. ఒక రాజు హిజ్కియాకు మరణకరమైన రోగము కలిగెను. ఈ మరణకరమైన రోగం కలిగినప్పుడు ఆయన మరణానికి సిద్ధముగా ఉన్నప్పుడు ప్రవక్త వచ్చి చెప్తా ఉన్నాడు, ఇంకా నువ్వు బ్రతకువు, నీ గృహాన్ని స్థిరపరచుకో, నీకు కావాల్సినవన్నీ సిద్ధపరచుకో, ఎందుకంటే ఇక నీవు బ్రతకు. వెంటనే ఆయన చేసేటువంటి పని మనం చూసినట్లయితే 2వ వచనంలో, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. మనం చూసినట్లయితే రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయంలో ఉన్న కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ మనం చూస్తే ఆహాజు కుమారుడైన హిజ్కియా ఏలనారంభించెను. అతడు ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. తర్వాత ఆయన చేసిన కార్యములు మనం చూస్తే, ఉన్నత స్థలములను కొట్టివేసి, విగ్రహములను పగులగొట్టి, దేవతాస్తంభములను పడగొట్టి, మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేసెను. అలాగే 5వ వచనంలో, అతడు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు,
అతని తరువాత వచ్చిన యూదా రాజుల్లోనూ అతని పూర్వీకులైన రాజుల్లోనూ అతనితో సమానమైన వాడు ఒక్కడునూ లేడు. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటునెల్లా అతడు జయం పొందెను. అతడు అష్షూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరుగుబడెను. ఇది ఈ హిజ్కియా యొక్క పరిస్థితి. దేవుని దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు, మంచిని చేయుచు, యెహోవాను హత్తుకొని జీవించిన రాజై ఉన్నాడు. ఎందుకు ఈయన గురించి ఇంత బాగా రాయబడింది అని అంటే, అంతకుముందు రాజులను చూస్తే ఎవరైతే చెరపట్టారో ఇశ్రాయేలుని, ఆ చెరపట్టబడిన వారి యొక్క దేవతలను, దైవములను పూజిస్తూనే ఉన్నారు ఈ రాజులంతా. ఇశ్రాయేలు రాజులుగా ఉండి ఇశ్రాయేలుని విమోచించిన, ఇశ్రాయేలుని నడిపించిన, ఇశ్రాయేలుని చెరలో నుంచి బయటకు తీసుకువచ్చిన, పాలు తేనెలు ప్రవహించు దేశం ఇచ్చిన దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహముల వైపుకు రాజులందరూ మళ్ళించి విగ్రహం వైపుకు వారు తిరిగినందున జనులు కూడా చూసి, మా రాజు ఎట్లాగా అన్య దేవతలను ఆరాధించున్నాడు కాబట్టి మాకు కూడా ఇది సబబే అనేటువంటి ఎగ్జాంపుల్ సెట్ చేశారు. ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే, ఆ దేవతా స్తంభాలన్నింటినీ పడగొట్టాడు. ఆ దేవతా స్తంభాలన్నింటినీ పడగొట్టి ఆ రాజుకు మొగ్గు చూపకుండా, ఆ రాజుతో చెయ్యి కలపకుండా యెహోవా దృష్టికి అనుకూలమైన దానిని జరిగిస్తూ ఉన్నాడు. అలాగే మోసే చేసిన ఇత్తడి సర్పమును చూసి వారు పూజిస్తూ ఉన్నారు. దానికి నెహుష్టాను అని పేరు పెట్టారు. దాన్నంతటినీ తుత్తునీలుగా చేసి, ఇది కాదు, సజీవుడైన దేవుణ్ణి మనము ఆరాధించాలి అనేటువంటి ఒక ఎగ్జాంపుల్ ఆయన సెట్ చేస్తున్నాడు. ఇలాంటి వ్యక్తికి మరణకరమైన పరిస్థితి సంభవించింది. ఒక భక్తి కలిగిన వాడికి ఎప్పుడైనా మరణకరమైన పరిస్థితి వస్తే వెంటనే చిలవలు పలవలుగా మాట్లాడుకోవటం మొదలు పెడతారు. ఉదాహరణ యోబు గ్రంథము. యోబును ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఎన్ని మాటలు అన్నారు. ఆయన చుట్టూ ఆయన భార్య, 3 స్నేహితులు వచ్చి, బహుశా నువ్వేమైనా దేవుడికి వ్యతిరేకంగా పాపం చేసావు, నీవు పరీక్షించుకో. భార్య అయితే, నీవు పూజించిన వాడు సజీవుడుగా ఉన్నాడా అనేటువంటి ప్రశ్న కూడా దాదాపు అటువంటి డౌట్ లేవనెత్తింది. ఏం జరుగుతుంది ఇక్కడ? ఒక భక్తిపరుడైన వ్యక్తి దుఃఖంలో, బాధలో, కష్టములో, మరణము ఎందుకు ఆయనకు సంభవిస్తుంది? కష్టాలు, నష్టాలు ప్రార్థన చేసిన తర్వాత, ప్రార్థనలో విశ్వాసములో బలంగా ఉన్న తర్వాత ఎందుకు ఈ కష్టాలు మాకు వస్తున్నాయి, ఎందుకు ఈ ఇబ్బందులు మాకు కలుగుతున్నాయి అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈయన కూడా ఒకటే పని చేస్తున్నాడు. ఏమడుగుతున్నాడంటే, యెహోవా 3వ వచనంలో, యథార్థ హృదయుడినై, యథార్థము జరిగించిన వాడినై, సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకున్నానో నీకు తెలుసు, నీ దృష్టికి అనుకూలముగా నేను ఎట్లా చేశానో నీకు తెలుసు, కాబట్టి కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించను. కొన్నిసార్లు ఈ భక్తి కలిగిన పరిస్థితిలో లేదా యథార్థవంతులుగా నడిచిన పరిస్థితిలో కూడా కష్టాలకు వచ్చినప్పుడు నలుగురు 4 మాట్లాడుతున్నారని మనం కుంగిపోవాల్సిన అవసరం లేదు. ఈయన పరిస్థితి ఏమిటంటే, ఈయనను చుట్టుపక్కల ఉన్నవారు జడ్జి చేసేటువంటి స్థితిలో ఉన్నారు. నీతిని, న్యాయమును, యెహోవా దృష్టికి అనుకూలముగా నడిచేటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. బహుశా వారు కూడా అనుండవచ్చు, నువ్వేదైనా తప్పు చేశామేమో అందుకే నీకు ఇది జరిగిందేమో. అది కాదు ఇక్కడ సంగతి. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన వెంటనే దేవుడు వినటం జరుగుతూ ఉన్నది. కీర్తన 119వ కీర్తన 10వ వచనము, 119వ కీర్తన 55, 56 వచనములలో హిజ్కియా ఏ రీతిగా అయితే పలికాడో ఆ మాటలు యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ రాయబడి ఉన్నాయి. నా పూర్ణ హృదయంతో నేను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము. నా పూర్ణ హృదయంతో నేను నిన్ను సేవించాను, నా పూర్ణ హృదయంతో నీ వైపుకున్నాను అన్ని అడిగిన వెంటనే ఆ తర్వాత వచనము, యెషయాకి దేవుని యొక్క ప్రవచనం వస్తూ ఉంది. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనము. నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా వద్దకు పోయి, రాజైన హిజ్కియా వద్దకు పోయి అని అంటలా, మీ యజమాని అయిన హిజ్కియా వద్దకు పోయి అని అనట్లా,
నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు. ఇశ్రాయేలు రాజులలో ఇటువంటి సంబోధన, ఇది చాలా పెక్యులియర్ సంబోధన బైబిల్ మొత్తంలో. నా ప్రజల అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. ఇప్పుడు హిజ్కియా చేసిన ప్రార్థన, ప్రజలందరి మధ్యలోకి వెళ్ళి నేను చనిపోతున్నాను అని ప్రార్థన చేస్తున్నాడా? తన గోడ వైపు ముఖమును తిప్పి అంతరంగమున దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. నన్ను కాపాడుము, నా పరిస్థితి బాలేదు. వెంటనే దేవుడు జవాబు దయచేశాడు. అక్కడ మనం చూస్తే 4వ వచనంలో, యెషయా నడిమిశాలల నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై సెలవిచ్చింది. ఆయనకు మాట చెప్పాడు, ఆ మాట చెప్పి బయలుదేరటం ఆయన కొంచెం దాటి కూడా బయటికి వెళ్ళాల. వెంటనే ఈయన ప్రార్థన చేయటం జరిగింది, ఆయనకు తిరిగి వాక్కు రావటం జరిగింది. వెంటనే తిరిగి వచ్చి చెప్తా ఉన్నాడు. ఏమని అంటున్నాడంటే, నీ కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను అని ఆ మాట ఆయనకి చెప్పమని చెప్తున్నాడు. కాబట్టి కన్నీళ్లతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంగీకరించడానికి ముందు జరగాల్సిన సందర్భం ఏమిటంటే, హిజ్కియా దేవుని దృష్టికి యథార్థముగా నడుచుకున్నవాడే ఉన్నాడు. దేవుని కట్టడలను, మోసే కట్టడలను, ఆజ్ఞలను అనుసరించి నడిచి ఆయన జీవితపు మాదిరి వల్ల తన ప్రజలు అనుసరించి నడుచుకునేటట్లు చేశాడు. ఊరికినే ఆయన ప్రార్థన వల్ల యెహోవా సన్నిధిని యథార్థవంతుడిగా ఉన్నాడు. మనం కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు సమాధానము రావట్లేదు అని మనం అనుకునే ముందు దేవునికి యథార్థముగా మనము ప్రవర్తించామా, మన ప్రవర్తన దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నదా అని మనం ఆలోచించుకోవాలి. కానీ దేవుడు కన్నీటితో చేసిన ప్రార్థనను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. హిజ్కియా కన్నీళ్లు విడిచి పట్టుదలతో ప్రార్థన చేస్తున్నాడు. ఈ పట్టుదలతో చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించి ఉన్నాడు. నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, ఇప్పుడు నీకు మరణం ఇస్తానని చెప్పాను. తర్వాత వచనంలో 15 సంవత్సరముల ఆయుష్కాలము నేను నీకు ఇచ్చేదను. మరియు అంతేకాదు, నీవు ఆయుష్నే అడిగావు, కానీ నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తము ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అశ్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించెదను. ఈ 3వ అధ్యాయంలోనికి మనం వెళ్ళి చూస్తే హిజ్కియా ఇంకొక ప్రార్థన చేస్తున్నాడు. తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి ముందు ఇంకొక ప్రార్థన చేస్తున్నాడు. ఏం ప్రార్థన అంటే, అక్కడ జరిగిన సన్నివేశము 18-19 వచనాల అధ్యాయాల్లో జరిగిన సన్నివేశం ఏమిటంటే, అస్సిరియా రాజైన సెన్నెహరీబు రబ్షాకే అని ఒక వ్యక్తిని పంపిస్తున్నాడు. ఆ వ్యక్తి దూషిస్తున్నాడు ఇశ్రాయేలీయుల్ని. ఎంత భయంకరంగా దూషిస్తున్నాడంటే, మిమ్మల్ని రక్షించగలిగిన వాడు ఎవడూ లేడు, హిజ్కియా కూడా సమర్థుడు కాదు, హిజ్కియా దేవుడు కూడా సమర్థుడు కాడు అని. ఆ జరిగిన వెంటనే హిజ్కియా తన వస్త్రములను చింపుకొని ఎలుగెత్తి ఏడ్చుచూ ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధానంలో. 15వ వచనమును చూస్తే, యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను, యెహోవా కెరూబుల మధ్యను నివసించిన ఇశ్రాయేలీయుల దేవా, భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున సకల రాజ్యములకు దేవుడు అయినావు. యెహోవా చెవి యొగ్గి ఆలకింపుము, యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము, జీవము కలిగిన దేవుడు అయిన నిన్ను దూషించుటకై సెన్నెహరీబు పంపిన వాని మాటలు చెవినబెట్టుము. ఆ తర్వాత మనం చూస్తే ఆ ప్రార్థన అంతా తర్వాత మీకు వీలైనప్పుడు చదువుకోండి. ఆ తర్వాత చూస్తే దేవుడు జవాబిస్తున్నాడు. ఏమని జవాబిస్తున్నాడంటే, నీవు ఎవరిని తిరస్కరించితివి, ఎవరిని దూషించితివి, నీవు గర్వించి ఎవరిని భయపెట్టితివి. ఎవరిని తిరస్కరిస్తున్నావు, ఎవరిని దూషిస్తున్నావు, ఎవరిని గర్వించి ఎవరిని భయపెడుతున్నావు? ఇశ్రాయేలుల పరిశుద్ధ దేవుడినే కదా. నీ దూతల చేత యెహోవాను తిరస్కరించి పలికించిన మాటలు ఇవే కదా. కొన్నిసార్లు మనము ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తూ ఉంటాం.
తెలియకనే కొన్నిసార్లు మనం చూపించేటువంటి కోపము దేవునికి వ్యతిరేకంగా కోపం చూపిస్తున్నామేమో జ్ఞాపకం చేసుకోవాలి. ప్రత్యేకంగా దేవాలయం విషయంలో కానీ సంఘము విషయంలో కానీ మనం ఏదైనా పని చేసే ముందు 4-5 సార్లు ఆలోచించుకుని మనం ఎవరిని తిరస్కరిస్తున్నాము, ఈ దేవాలయంలోకి వచ్చి ఎవరికి ప్రార్థన చేస్తున్నాం, మనం ఈ దేవాలయంలో వచ్చి ఎవరికి కానుకలు ఇస్తున్నాం, ఈ దేవాలయంలో వచ్చి ఎవరి కోసం ఎవరిని మెప్పించడానికి మనం చేసేటువంటి క్రియలు. పాదిరి గారిని మెప్పిస్తారా, కమిటీని మెప్పిస్తారా, సెక్రటరీ గారి కోసమా కానుకలు, పాదిరి గారి కోసమా? మనం అందరం వచ్చేది ఒకటే, దేవుని సన్నిధానంలో మనల్ని మనం కనపరుచుకుని మన జీవితాలను మార్చుకుని మనల్ని మనం సరిచేసుకోవడానికి మనకు వస్తున్నాం. కాబట్టి ఒకసారి పరిశీలన చేసుకోవాలి, ఎవరిని తిరస్కరిస్తున్నాం, ఎవరిని ఆహ్వానిస్తున్నాం, ఎవరిని దూషిస్తున్నాం. కాబట్టి వెంటనే 32వ వచనంలో అంటున్నాడు, అష్షూరు రాజును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా అతడు ఈ పట్టణంలోనికి రానే రాడు. ఆ తర్వాత చూస్తే ఆ జరిగిన పరిస్థితి వల్ల 35వ వచనంలో, ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో చొచ్చి 185,000 మందిని హతము చేశాను. ఒక చిన్న ప్రార్థన, పంపించడానికి 4,000 గుర్రముల రౌతులు కూడా లేవు ఈ వ్యక్తి దగ్గర. ఇప్పుడు 185,000 మంది ఒక్కసారే మరణించడానికి తన ప్రార్థనా శక్తితోనే అది సాధ్యమైనది. దేవుని సన్నిధానంలో మొరపెట్టాడు, దేవుని దూత బయలు వెళ్ళింది, 185,000 మంది ఒక్కసారే హతమైపోయారు. అతని కార్యము కాదు, అతని గొప్ప కార్యము కాదు, కేవలం దేవుని యొక్క మహాకృప వల్ల అది జరిగినది. దేవుని కృప వల్లనే తిరిగి బ్రతికించటానికి అతనికి అక్కడ ఆజ్ఞ ఇవ్వబడింది. ఆయన అడుగుతున్నాడు, ఇంకా శోధిస్తున్నాడు దేవుణ్ణి. 3 దినములైన తర్వాత ఆ యాజకుడు వచ్చి అంజూరపు పండు ముద్ద తీసుకొచ్చి ఆ పుండు మీద పెట్టగా అది హీల్ అయింది. కానీ 3 రోజుల తర్వాత దేవుని సన్నిధానంలో నన్ను నేను కనపరుచుకోవాలంటే ఇది దేవుడు చేసిన కార్యమే, దేవుడు నన్ను స్వస్థపరిచాడు అంటానికి ఏంటి రుజువు అని అంటే, నీడ 10 అడుగులు వెనక్కి వెళ్తే సరిపోతుందా అని యెషయా అన్నాడు. ఈయనేమో కాదండి, 10 అడుగులు ముందుకు వెళ్తే ఆల్రెడీ నీడ ముందుకు వెళ్తుంది కాబట్టి 10 అడుగులు ముందుకు వెళ్తానే ఉండవచ్చు, కానీ నాకు కావాల్సింది 10 అడుగులు వెనక్కి వెళ్ళటం. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ కాలంలో సన్ డైల్ ఉంది. సన్ డైల్ అంటే టూకీగా చెప్పాలంటే సూర్యుని ఎండ వల్ల ఆ షాడో వల్ల పడేదాని వల్ల టైం చెప్తూ ఉంటారు. సో 10 అడుగులు ముందుకు వెళ్తే టైం ముందుకు వెళ్తుంది. ఈయనేమడిగాడు, 10 అడుగులు ముందుకెళ్తే సరిపోద్దా అని అడిగితే 10 అడుగులు ఎట్లాగైనా ముందుకెళ్తుంది కదా, కాసేపు అయితే టైం ఒక 10 మినిట్స్ ముందుకు ఎట్లాగైనా వెళ్తుంది టైం జరుగుతూ ఉంటే. ఆయన కావాల్సింది ఏంటి, వెనక్కి వెళ్ళాలి. సో హిజ్కియా కాలంలో ఆయన చేసిన ఆలోచనను బట్టి వెంటనే యెషయా 11వ వచనంలో చూస్తే యెషయా ప్రార్థన చేస్తున్నాడు. యెహోవాను ప్రార్థింపగా ఆయన ఆహాజు గడియారపు పలక మీద 10 మెట్లు ముందరికి నడిచిన నీడ 10 మెట్లు వెనకకు తిరిగిపోఉన్నట్లుగా చేశాను. ఈ ఆహాజు ఈ కాలంలో హిజ్కియా విషయంలో మనం గమనించేది ఏమిటంటే, రినౌన్సియేషన్ ఫ్రమ్ వరల్డ్ అండ్ టర్నింగ్ టు గాడ్ అలోన్. లోకము వైపుకు తిరక్క రాజునని అతిశయపడి తన దగ్గరున్న ఆ వైద్యులను పిలిపించుకొనక వెంటనే ఆయన చేసిన కార్యము ఏమిటంటే, నా దేవుడు రక్షించగలిగిన సమర్థుడని ఎరిగి వెంటనే గోడ వైపు తిరిగి ఏడ్చుచూ దేవుని సన్నిధానంలో చేసిన ప్రార్థన విన్నాడు. పట్టుదలతో కూడిన ప్రార్థనకు జవాబు కలిగినది. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 12 నుండి 22వ వచనంలో చూచినట్లయితే ఈ రీతిగా రాయబడి ఉన్నది. మరియు సహోదరులారా, మీరు ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పువారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము. తెస్సలోనికై సంఘమునకు ఈయన రాస్తున్నాడు. అప్పటికే తెస్సలోనికై సంఘము మెల్లిమెల్లిగా అభివృద్ధి చెందుతూ వస్తూ ఉన్నది. ఈ తెస్సలోనికై సంఘము రాసేటప్పుడు ఆయన రాస్తున్న మాట ఏమిటంటే, సంఘము ఏర్పాటు చేయబడినప్పుడు స్టీవర్డ్స్ని ఏర్పాటు చేశారు. స్టీవర్డ్స్ తర్వాత హైరార్కీని ఏర్పాటు చేశారు, డీకన్స్ని ఏర్పాటు చేశారు. ఈ డీకన్స్ పైన ప్రెస్బిటర్స్ని ఏర్పాటు చేశారు. సో
అక్కడ రాయబడిన మాట ట్రాన్స్లేషన్ గ్రీక్ బైబిల్లోకి వెళ్ళి చూస్తే ఏమని ఉందంటే, ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పువారని మన్నన చేసి అనే మాటకు లుక్ ఎట్ యువర్ ప్రెస్బిటర్స్ విత్ గ్రేట్ రెవరెన్స్ అని రాయబడింది. మీలో ప్రయాసపడుచు, వారు ఏం చేస్తున్నారంటే ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పువారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము. ఎందుకంటే వారు ఆలోచన చెప్పువారు, ప్రభువునందు మిమ్మల్ని నడిపించేవారు కాబట్టి దేవునిని బట్టి, వారి పనిని బట్టి, వారు చేసేటువంటి పనిని బట్టి ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవాలని వేడుకొనుచున్నాము. వారికి రాస్తూ ఉన్నాడు, అక్కడ కలిగిన గలిబీలను బట్టి, పరిస్థితులను బట్టి, అనైక్యతను బట్టి, వారిలో దూరి అనైక్యతను పుట్టించేటువంటి వారిని బట్టి అక్కడ రాస్తూ ఉన్నారు. ఎందుకనంటే సంఘము ఇప్పుడిప్పుడే స్థాపించబడుతుంది. అనైక్యతను తీసుకొచ్చేవాడిని లేదా గలిబిలి పెట్టేవాడిని మీరు జాగ్రత్తగా బుద్ధి చెప్పాలని అక్కడ రాస్తూ ఉన్నాడు. 13వ వచనంలో ఏమని చెప్తున్నాడంటే, మరియు ఒకరితో ఒకడు సమాధానముగా ఉండడు. ఆ సంఘానికి రాస్తున్నాడు, సమాధానం ఉండాలి సంఘములో. ఒకరితో ఒకడు గొడవ పడుకోవటం వల్ల ఏమీ రాదు. సమాధానంగా ఉండండి. సమాధానం ఉంచడానికి మీరు ప్రయత్నం చేయండి. 14వ వచనంలో, సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతం కలవారై ఉండుడి. ఒక సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అండ్ రూల్స్ రాస్తున్నాడు ఆయనకి, ఆ సంఘం వారికి. మీరు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పండి. అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పాల్సిన అవసరము చాలా ఉన్నది. ఎందుకంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 33వ వచనంలో ఒక మాట ఉన్నది, ఈ రీతిగా రాయబడి, పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానంకే కర్త కానీ అల్లరికి కర్త కాదు. కాబట్టి అక్రమముగా సంఘములో నడుచుకునేవాడికి బుద్ధి చెప్పండి. వాడిని అట్లా వదిలేయద్దు. ఎందుకంటే ఆడు సంఘాన్ని చీల్చి పక్కకు పడవేస్తూ ఉంటాడు, అసమాధానాన్ని పుట్టిస్తూ ఉంటాడు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో అక్రమముగా నడుచుకున్న వారిని బుద్ధి చెప్పుడు. ఎందుకంటే సమాధానము దేవుడి నుండి వచ్చినది. ఇంగ్లీష్లో ఈ మాట ఏమని రాయబడినది అంటే, ఫర్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఇస్ నాట్ ఎ స్పిరిట్ ఆఫ్ కన్ఫ్యూజన్. గలిబిలి పుట్టించేటువంటి ఆత్మ కాదు ఇది, అల్లరికి కర్త కాడు దేవుడు. తర్వాతి మాట ఏం రాయబడినదంటే, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి. నజరత్ మేనిఫెస్టో మనము పరీక్షించిన, లేదా దేవుని యొక్క అపోస్తలులు లేదా దేవుని యొక్క శిష్యులకు దేవుడిచ్చిన ఆజ్ఞ మనం చూచిన, ధైర్యము లేని వారికి ధైర్యము దయచేయటానికి, బలహీనులకు బలము దయచేయటానికి, అలాగే అస్వస్థత ఉన్నవారికి స్వస్థత దయచేయటానికి దేవుని యొక్క మాట సెలవిస్తూ ఉన్నది. బైబిల్ గ్రంథములంతా, పాత నిబంధన గ్రంథము, నూతన నిబంధన గ్రంథంలో చూసినట్లయితే దైవజనుడైన వాడు ఎప్పుడైనాను సరే బలహీనములో ఉన్నవాడికి బలమునివ్వటానికి, ఊతము లేని వాడికి ఊతనివ్వటానికి, స్వస్థత లేని వాడికి స్వస్థతనివ్వటానికి, భయముతో ధైర్యము చేయడం ధైర్యపరచడానికి దేవుని యొక్క చిత్తమై ఉన్నది. కాబట్టి ఈ కార్యము సంఘములో చేయండి. తర్వాత మాట, ఎవడును కీడునకు ప్రతి కీడును ఎవనికైనాను చేయకుండా చూసుకునడి. మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించుచు నడుచుకొనడి. ఎవరు కీడుకు ప్రతి కీడు, వెంజెన్స్కి పోవద్దు. వెంజెన్స్ అంటే కుళ్ళు కుసిద్ధము మనసులో పెట్టుకొని ఆడంతు నేను చూడాలి అనేటువంటి పరిస్థితులు ఎవరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే సంఘములో ఏది జరిగినను సంఘ క్షేమాభివృద్ధి కొరకే అక్కడ జరుగుతుంది. తెస్సలోనికై సంఘంలో ఇబ్బంది వచ్చినప్పుడు వారికి రాస్తున్న మాటలు ఇవి. ఎవరు కీడునకు ప్రతి కీడు చేయకుండా, మా మీద ఒకళ్ళకంటే ఒకళ్ళు గొప్ప అని చెప్పుకోకుండా, ఒకరి ఒకళ్ళ ఒకడు మనుషులందరి ఎడల ఎప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునండి. దీర్ఘశాంతము గలవారై ఉండుడి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. సంతోషము, ద జాయ్ ఈజ్ అ వర్చ్యూ ఆఫ్ గాడ్. సంతోషము, ఆనందము ఆత్మలో కలిగేటువంటివిగా ఉన్నాయి. అవి దేవుడి నుండి వచ్చేవి, మన సొంతగా మనం పుట్టించుకుంటే వచ్చేవి కాదు. కాబట్టి ఈ సంఘంలో మీరు ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. అన్నిటికంటే ప్రాముఖ్యమైన విషయము, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. మనం చేయాల్సింది సంఘ అభివృద్ధి కొరకు
ఎడతెగక ప్రార్థన చేయాల్సినదిగా ఉన్నది. ఎందుకంటే ఆ ప్రార్థించు ఆత్మ దేవుడితో నడిచేటువంటి ఆత్మ. ఆ ప్రార్థించు ఆత్మ నిరంతరము సంఘమును దేవుణ్ణి మధ్యలో ఆ బలోపేతము చేసేటువంటి ఆత్మ. పర్సివరెన్స్ ఇన్ ప్రేయర్, పర్సిస్టెన్స్ ఇన్ ప్రేయర్, పట్టుదలతో నిరంతరము సంఘము దేవునికి ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూనే ఉండాలి. ఎందుకనంటే ఆ ప్రార్థన విజ్ఞాపనల యొక్క జవాబు వచ్చేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి. దట్ ఈజ్ పర్సివరెన్స్ ఇన్ ప్రేయర్, పర్సిస్టెన్స్ ఇన్ ప్రేయర్, రెగ్యులారిటీ ఇన్ ప్రేయర్. ప్రతి విషయంలో నిరంతరము సమాధానం వచ్చేంత వరకు కూడా దైనందిన జీవితంలో ఒక చర్యగా ఈ ప్రార్థన కొనసాగుతూ ఉండాలి. ప్రే వితౌట్ సీజింగ్ అని అంటున్నాడు. ఎప్పటి వరకు ఇది చేయాలనంటే ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడు చెల్లిస్తాం? మన జీవితంలో మేలు కలిగినప్పుడు, మన జీవితంలో మంచి కలిగినప్పుడు, మన జీవితంలో మనం ప్రార్థన చేసిన దానికి దేవుడు జవాబు దయచేసినప్పుడే మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాం. కాబట్టి ప్రార్థన ఎప్పటి వరకు చేయండి? నిరంతరము ప్రార్థన చేయండి. దానితో పాటు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. గివ్ థ్యాంక్స్ ఇన్ అడ్వాన్స్. ఎందుకనంటే విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకి దేవుడు జవాబు దయచేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఎడతెగక చేసేటువంటి ప్రార్థన తర్వాత కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎందుకంటే ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తమై ఉన్నది. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించట నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. ఈ విషయాలన్నింటినీ మనసులో పెట్టుకుని ఆలోచిస్తూ ఉంటే ప్రార్థన గురించి 17వ వచనంలో చెప్పబడిన మాట మనం ఆలోచిస్తే, ప్రార్థన ఎడతెగక చేయాల్సిన ప్రార్థన ప్రతి భక్తునికి లేదా ప్రతి విశ్వాసికి తన జీవితంలో చేయాల్సిన డ్యూటీ. ఇట్స్ ఎ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ బిలీవర్ టు ప్రే. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో అడుగుడి మీకు ఇవ్వబడును. ఈ మాట మనం చాలా ఈజీగా చులకనగా మన నోట్లో చెప్పేటువంటి మాట. అడుగుడి మీకు ఇవ్వబడును. ఎలాంటి పరిస్థితుల్లో అడగాలి? ఎప్పుడు అడగాలి? ఎప్పుడూ అడుగుతూనే ఉండాలి. బీ పర్సిస్టెంట్ ఇన్ యువర్ ప్రేయర్. పట్టుదలతో తప్పక ప్రతిదినము ప్రార్థన చేస్తూనే ఉండండి. పరివర్తనకు రుజువు ఈ ప్రార్థన. ఎడతెగని ప్రార్థన పరివర్తనకు రుజువు. ఎక్కడ చూస్తామంటే ప్రార్థన, సౌలు దమస్కు మార్గంలో వెళ్ళేటప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత కలిగి అక్కడ పడిపోయి ఉన్నప్పుడు అక్కడ చెప్తూ ఉన్నాడు. 9వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 11వ వచనంలో అక్కడ ఒక వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి పేరు సౌలు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఈయన? దేవుడు ఆయనకి కనపడ్డాడు. ఆయన జీవితమును మార్చుకునేటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రార్థన పరివర్తనకు రుజువై ఉన్నది. ప్రార్థన అవసరమై ఉన్నది. ఎడతెగని ప్రార్థన. పరిశుద్ధ లూకా సువార్త 22వ అధ్యాయం 32వ వచనంలో, మీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుని, నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. అలాగే కీర్తన 143వ కీర్తన 1వ వచనంలో, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము, నీ విశ్వాస్యతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరం ఇమ్ము. దెర్ ఇస్ అ నీడ్ ఫర్ కాన్స్టాంట్ ప్రేయర్ అండ్ సప్లికేషన్. 119వ కీర్తన మనం చూస్తే అక్కడ కీర్తనకారుడు అంటాడు, నేను 7 మార్లు ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. దానియేలు 3 మారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వీరు ప్రార్థన తర్వాత వెంటనే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. మనం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం? ఉదయం లెగ్గానే ప్రార్థన చేసుకుంటున్నామా? కుటుంబ ప్రార్థనలు మన జీవితాల్లో ఉన్నాయా? మన బిడ్డల నిమిత్తం ప్రార్థన చేస్తున్నామా? యోబు ఉదయాన్నే లెగ్గానే తన బిడ్డల నిమిత్తం విజ్ఞాపన చేసేవాడుగా ఉన్నాడు. మా బిడ్డలు పాపము చేస్తే ఒకవేళ వారి మీదకి ఎటువంటి ఉపద్రవం రాకుండా వారిని రక్షించని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అటువంటి ప్రార్థన మన బిడ్డల కొరకు మనం చేయగలుగుతున్నామా? ఇక్కడ ఒక తల్లి బిడ్డ కొరకు చేసేటువంటి తాపత్రయం మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ మార్కు సువార్త 7వ అధ్యాయం 24 నుంచి 30 వచనంలో, అలాగే పరిశుద్ధ మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుంచి 28 వచనాల్లో ఇదే లేఖన భాగం మనం చూస్తూ ఉన్నాం. తూరు సీదోను ప్రాంతములకు యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్ళారు. ఈ తూరు సీదోను ప్రాంతములు ఈ ఫెనెకయ ప్రాంతములుగా ఉన్నాయి. దే ఆర్ సిటీస్ ఆఫ్ ఫినీషియా. కాబట్టి ఈ ప్రాంతాలు, ఈ తూరు సీదోను ప్రాంతాలు కూడా సిరియాకు సంబంధించిన ప్రాంతాలు. ఇప్పుడు మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తున్నాం? పాత నిబంధన గ్రంథము, రాజుల 2వ గ్రంథము, సిరియా రాజును
ఎదురు తిరిగిన హిజ్కియా దగ్గరికి వెళ్తున్నాం. మళ్ళీ సేమ్ దాని యొక్క ఇంప్రెషన్ ఇక్కడ మనకు కనపడతా ఉన్నది. కపెర్నౌముకు దాదాపు 40 మైళ్ళ దూరంలో ఉన్న ప్రాంతము, ఈ ప్రాంతము యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడికి వెళ్తూ ఉన్నారు. వారందరూ జెంటైల్స్. ఎందుకనంటే కానాను నుంచి 7 తెగలు బయటికి వెళ్ళగొట్టబడినాయి. ఈ 7 తెగలలో సురోఫెనకయ తెగ ఒక తెగ. సురోఫెనకయ, ఓన్లీ ఫెనకయ అనలా, సురోఫెనకయ అని ఎందుకన్నారంటే ఆల్రెడీ లిబియన్ ఫినిషియన్, లిబియా ఫెనకయ అనేటువంటి ఇంకొక జాతి కూడా దానిలో ఉన్నది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అంతకుముందే శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏది పవిత్రమైన భోజన పదార్థము, ఏది అపవిత్రమైన భోజన పదార్థం, ప్రార్థన చేసుకొని తినమని చెప్తున్నాడు వాళ్ళకి. పవిత్రమైనది, అపవిత్రమైనది ఆహార పదార్థముల గురించి పై వచనంలో మాట్లాడుతూ ఇక్కడ ఈ స్త్రీ వచ్చి ఆయన్ని వేడుకుంటూ ఉన్నది. ఒక వేదాంతకర్త ఏమని అంటున్నాడంటే షీఈస్ వర్షిపింగ్ క్రైస్ట్. ఎందుకనంటే ఆవిడ ఆయన దగ్గరికి రాగానే మోకాళ్ళ మీద వేడుకుంటుంది. మొట్టమొదట ఆవిడ చేసిన పని మోకాళ్ళ మీద ఉన్నది. తర్వాత ఆవిడ ఒక రిక్వెస్ట్ చేస్తుంది, దేవుడిని అడుగుతుంది, వేడుకుంటుంది. ఆ తర్వాత ప్రార్థిస్తుంది ఆయన్ని, అయ్యా నీవైతే కుక్క పిల్లలకి వేట యుక్తము కాదని, బిడ్డలది కుక్క పిల్లలకి వేట యుక్తం కాదని అన్నావు, అయినను సరే నేను వేడుకుంటున్నాను. దిస్ ఈజ్ అ స్టాన్స్ ఆఫ్ వర్షిప్. ఆరాధన చేసేటువంటి స్త్రీ ఇక్కడ కనపడతా ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువుల వారు అప్పటి వరకు సౌమ్యుడిగా వారికి చెప్పిన మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఈ స్త్రీ రాగానే ఒకసారి వైలెంట్గా మారిపోతూ ఉన్నాడు. ఇది యూదుల ఫెనికేయుల లేదా యూదుల అన్యుల వైరమా? దానిని బట్టి ఈ మాటలు మాట్లాడుతున్నారా? కొంతమంది రబ్బీలైతే ఏం చెప్తారంటే కుక్క చాలా నీచమైనది కాబట్టి మా వివాహ సందర్భాలలో ఆ వీధి చివర మేము పడేసిన మెతుకులను ఏరుకోవటానికి కుక్కలు ఉంటాయి, ఆ కుక్కల వంటి వారే అన్యులు అని కొంతమంది రబ్బీలు మాట్లాడుతూ ఉన్నారు. అంత నీచముగా అన్యులను చూసేటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా పిల్లలది కుక్క పిల్లలకు వేట యుక్తము కాదు అనేటువంటి మాట అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ పరిస్థితిలో మనం గమనిస్తూ ఉంటే అక్కడ పరిసయ్యులు, సద్దుకయ్యులు, లేఖికులు ఉన్నారు, హేరోదీయులు ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా ఇశ్రాయేలు జాతి లేదా యూదా జాతి అంతా కూడా ఆయనకు వ్యతిరేకంగా ఉన్నది. హేరోదీయులు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, లేఖికులు, నజరేతు వారికి కూడా ఆయన నచ్చలేదు. మా ప్రాంతానికి రావద్దని అడిగిన పరిస్థితి కూడా కనబడుతూ ఉన్నది. అలాంటి పరిస్థితిలో వెంటనే ఈ అన్యజాతి వారు ఆయన కొరకు పరిగెత్తి వెళ్తూ ఉన్నారు. తన సొంత ఇంటి ప్రజలు ఆయనను వద్దనుకున్నప్పుడు, అన్యులు ఆయన దగ్గర వెళ్తున్నప్పుడు ఆయన వారిని ఆహ్వానిస్తున్నాడా అంటే పరీక్షిస్తున్నాడు. ఇక్కడ ఏమని అంటున్నారంటే నా బిడ్డలైన ఇశ్రాయేలీయుల వారికి మొదట నేను చేయాలి, తర్వాత మాత్రమే నీకు చేయటానికి నేను చూస్తాను అన్నప్పుడు ఆవిడ ఒకే మాట అంటుంది, విశ్వాసంతో తన బిడ్డ కొరకు వేడుకుంటుంది, ప్రార్థిస్తుంది దేవుణ్ణి. ఏమని అంటుందనంటే బిడ్డలు తిన్న తర్వాత ఆ బల్ల మీద మొక్కలు ఏరుకొనటానికి యోగ్యత మాకు దయచేయి, లేదా యోగ్యత కలవారమే. చిన్న చిన్న ముక్కలు చాలు, కింద పడిపోయిన ముక్కలు చాలు, నీవు మాకు పెట్టక్కర్లా డైరెక్ట్గా. ఆ మాటకు మత్తయి సువార్తలో ఆయన అంటున్నాడు, అమ్మ నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసము గొప్పది. నీవు ఏ విశ్వాసం అయితే నన్ను వేడుకున్నావో, ఏ విశ్వాసంతో అయితే నన్ను ప్రార్థన చేశావో ఆ విశ్వాసము గొప్పది. వెంటనే ఆమె కుమార్తె ఆ దయ్యం నుంచి విడిపింపబడి స్వస్థత పొందుట చూస్తూ ఉన్నాం. విశ్వాస సహితమైన ప్రార్థన, ఎడతెగని ప్రార్థన, నిత్యము చేసేటువంటి ప్రార్థన, ముమ్మారు చేసేటువంటి ప్రార్థన, 5 మార్లు చేసిన ప్రార్థన, 7 మార్లు చేసిన ప్రార్థన, ఎన్ని మార్లు ప్రార్థన చేసినా ఎవరు చేసినను దేవుని నామములో ఇప్పుడు మనకి ఇవ్వబడిన భాగ్యము యేసు నామములో మనం ప్రార్థన చేయటం మొదలుపెట్టాం. మన కొరకు ఒక ఆదరణకర్త ఉన్నాడు, ఆ ఆదరణకర్త మన కొరకు వేడుకునేవాడుగా ఉన్నాడు. మనకి ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్న మనము ఎన్ని మార్లు ప్రార్థన చేస్తున్నాం, ఎంత గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాం. ప్రార్థనతో ఆ ఎడతెగని ప్రార్థన చేయగలిగిన వారముగా ఉన్నామా? మనకు కావాల్సినవి పొందుకోవటానికి, మన సంఘాన్ని బలోపేతం చేసుకోవటానికి, సంఘములో ఐక్యత నిలుపుకోవటానికి, గలిబిలిని పారద్రోలటానికి మనం చేసేటువంటి ప్రార్థన
ఎంతవరకు ఉన్నది? దిస్ ఉమెన్ వాజ్ ఎర్నెస్ట్ ఇన్ హర్ ప్లీడింగ్. ఆవిడ్ని తక్కువ చేసి మాట్లాడినా, తిట్టినా, చాలా చీత్కరించినా కూడా ఒకటే మాట అంది, నన్నా పర్లేదు, నేను నీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతానని అనలేదు. ఎడతెగని ప్రార్థన, మోకరించింది, వేడుకుంది, సంపాదించుకుంది. ఆవిడ విశ్వాసము గొప్పదని ఆవిడ ఎంచబడింది. మన విశ్వాసం ఎట్టిది? మన ప్రార్థన ఎట్టిది? మన హృదయాలను, మన అంతరంగాలను దేవుడు పరిశీలిస్తూ ఉన్నాడు. కాబట్టి మోకరించి ఆలోచించి దేవుడు వేసేటువంటి ప్రశ్నకు జవాబునిద్దాం, ప్రార్థన చేద్దాం. దయగల దేవా, కృపగల తండ్రి, ఒకవేళ నీ దృష్టికి వ్యతిరేకంగా ప్రభువా మా హృదయ స్థితులు ఉంటే క్షమించి మమ్మల్ని మేము మార్చుకొనటానికి సిద్ధం చేసి ప్రభువా పశ్చాత్తాపాన్ని దయచేసి ఈ శ్రమకాలంలో, ఈ ఉపవాస దీక్షలో మాకు మీరు తోడుగా ఉండి మా కుటుంబాలను, మా వ్యక్తిగత జీవితాలను, మా ఆత్మీయ జీవితాలను, మా బిడ్డల జీవితాలను, మా సంఘ జీవితాలను ప్రభువా నీ దృష్టికి అనుకూలంగా, యుక్తముగా ప్రభువా సమాధానకరంగా మార్చుకునేటువంటి భాగ్యం మాకు దయచేయమని, గలిబిలిని చేసేటువంటి సైతాను మా నుంచి దూరపరచుమని, సమాధానకర్త యొక్క ఆత్మయే మమ్మల్ని నడిపించడానికి ప్రేరేపించుమని, నడిపించుమని, బలపరచుమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు వినంత అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.